ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ಎಲ್ಲರಿಗೂ కృపయు సమాధానము కలుగును గాక. సర్వకృపానిధి అనుదిన వాక్యం వింటున్న మీకు ಎಲ್ಲರೂ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పాఠ్యాంశాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన వాక్యం పరిగెత్తే పద్ధతి గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. దయగల తండ్రి, ఈ మాటల చేత మాతోను సూటిగా స్పష్టంగా మాట్లాడి మాకందరికీ మీరే బోధించమని బోధకులకు మంచి బోధకుడైన యేసునామను బట్టి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరిగెత్తే పద్ధతిని గురించి మనము నేర్చుకోబోతున్నాము. పరిగెత్తేటప్పుడు పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు 10-20 కేజీలు బరువు ఎత్తుకుని పరిగెడితే మనము సాఫీగా పరిగెత్తలేము కదండి, సులువుగా పరిగెత్తలేము కదండి. అందుకనే ఒక భారం మీరు మోస్తూ మీరు పరిగెడుతున్నారు, మీ భారాన్ని తీసివేసి పరిగెత్తండి అంటున్నాడు. నీ భారం ఏదైనప్పటికీ, నీ శ్రమ ఏదైనప్పటికీ, నువ్వు పరిగెత్తాలనుకుంటున్నప్పుడు, నువ్వు గురి చేరాలనుకుంటున్నప్పుడు, బహుమానం పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నప్పుడు నీకు కలిగినటువంటి భారాన్ని తీసివేసి పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భారం ఏదేమైనా కావచ్చు, అప్పుల భారమా, ఆర్థిక పరిస్థితుల, సమస్త భారము నా మీద మోపండి, మీరు నిశ్చింతగా ఉండండి అంటున్నాడు. నీ చింత యావత్తు నా మీద మోపండి, మీరు నిశ్చింతగా ఉండండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. నీ భారం తీసివేయడానికి, నీ పాప భారం, నీ యాది భారము తీసివేయడానికి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన సహించి, వహించి, భరించి, శిలువ శ్రమలు సహించి, తన పరుగును తొడముట్టించి ప్రభు యొక్క తండ్రి యొక్క కుడిపార్శ్వన ఆసనుడై ఉన్నాడని మనం చదువుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమల దేవుని బిడ్డలారా, మనం పరిగెత్తే పద్ధతిని కూడా ప్రభు మనకి బోధిస్తున్నాడు. నీలో ఉన్నటువంటి భారాన్ని తీసివేసి పరిగెత్తాలి అంటున్నాడు. రెండోదిగా సులువుగా సిక్కులు పెట్టు పాపము అంటున్నాడు. మనం కూడా పాపాన్ని విడిచిపెట్టి పరిగెత్తవలసిన వారమే ఉన్నాం. పాపము పట్టుకుంటుంది, పాపము నిన్ను పాతాళానికి తీసుకొని పోతుంది, పాపము నిన్ను బంధిస్తుంది, పాపము నిన్ను శ్రమల పాలు చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సులువుగా సిక్కులు పెట్టే పాపము, పొంచి ఉన్న పాపము. కాబట్టి ఇదిగో నీ గుమ్మం కాడే కూర్చున్నటువంటి పాపాన్ని తీసివేయాలి. ఆ పాపాన్ని నువ్వు దూరంగా నెట్టివేయాలి. పాపాన్ని తీసి పరిగెత్తాలి. యోసేపు పాపంలో పడిపోలేదండి, పాపానికి దూరంగా పారిపోయాడు. అలాగే మనం పాపాన్ని తీసివేసి పరిగెత్తవలసిన వారమే ఉన్నాము. పాపము నిన్ను పట్టుకోకముందే, పాపము నిన్ను బంధించకముందే, పాపము నిన్ను ఖైదీని చేయకముందే, పాపము నేను పాతాళానికి నెట్టకముందే నువ్వు పరిగెత్తాలి, తప్పించుకోవాలి. ఆ పాప భారాన్ని తీసివేసి పరిగెత్తాలి అంటున్నాడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినటువంటి మాట, ఎన్నుకున్న వాటిని మరిసి మనం పరిగెత్తాలి అంటాడండి. ఎన్నుకున్న వాటిని మరిసి, ఎన్నుకున్న వాటిని విడిసి మనం పరిగెత్తాలి అంటున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఎన్నుకున్న వాటిని మనం విడిచిపెట్టేయాలి. అది ఎలాంటివైనా, నేను లాగేవి, నేను బంధించేవి, నీ పరుకు ఆటంకపరిచేవి, అది నీకు ఏదైనా ప్రభు సేవలో, ప్రభుని వెంబడించుటలో నీకు ఏమైనా ఆటంకం ఉంటే ఆ ఆటంకాలన్నీ విడిచిపెట్టేసి నువ్వు గురి ఎత్తుకు పరిగెత్తాలి. కాబట్టి వెనుకున్న వాటిని మరిచి నువ్వు పరిగెత్తు. నాలుగోదిగా ఎలాగంటే ముందున్న వాడి కొరకు పరిగెత్తాలి. ముందు మనకుండే ఒక నిత్య రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది, ప్రభువు ఉన్నాడు మన ముందు. బహుమానం పొందుకోవాలి, మన ముందు బహుమానం ఉంది, మనకు ఒక గోల్ ఉంది. గురు చూడకుండా పరిగెత్తేవాడిని కాదు అంటున్నాడు పౌలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు గురువు ఉంది కాబట్టి, ఒక బహుమానం కొరకు ఆశపడుతున్నాం కాబట్టి, నిత్య రాజ్యానికి మనం వారసులు కావాలి కాబట్టి, ఆ నిత్య రాజ్యాన్ని మనం స్వాతంత్రించుకోవాలి కాబట్టి మనం పరుగు పెట్టాలి. ముందున్న వాటి కొరకు మనం పరిగి పెట్టాలి. వెనుకున్న వాటిని విడిచిపెట్టేసి ముందున్న వాటి కొరకే మనం పరిగెత్తాలి. వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక మనం పరిగెట్టాలి. ముందున్న వాటి కొరకే మనం పరిగెత్తాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో, అన్నిటందులో మితముగా ఉండు, శ్రమపడు, సువార్తకుని పలిసి సంపూర్ణమైన పరిచర్యను సాగించు అంటాడండి. అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిచర్యను సంపూర్తిగా చేయాలండి. పరిపూర్ణమైన పరిచర్యలో మనం పాల్పొందాలి, శ్రమపడాలి, సువార్తకుని పని చేయాలి, ఆ సువార్తను కడముట్టించే వారంగా మనం ఉండాలి. పరిచర్యను జరిగించు, సంపూర్ణంగా పరిగెత్తాలండి. ఆగిపోయే వారం ఉండకూడదు, సాగిపోయే వారంగా ఉండాలి మనము అంటున్నాడండి. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంపూర్ణంగా మనం పరిగెత్తాలి, సంపూర్ణంగా పరిగెట్టాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో
తిమోతి రాసిన 2 పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇదిగో నా కొరకు నీతి కిరీటము ఉంది అంటాడండి. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి కిరీటము ఉంది కాబట్టి మనం ఎలా పరిగెత్తాలంటే మంచి పోరాటము పోరాడాలి, మనం పరుగు తుదముట్టించాలి, విశ్వాసాన్ని కాపాడుకుని పరిగెత్తాలి, విశ్వాసంతో పరిగెత్తాలి, నిరీక్షణతో మనం పరిగెత్తాలి, పాపాన్ని విడిచిపెట్టి మనం పరిగెత్తాలి, భారాన్ని విడిచిపెట్టి మనం పరిగెత్తాలి. ఆమేన్. గురు యొద్దకు మనం పరిగెత్తాలి, ఎనకున్న వాటిని లక్ష్యం చేయకుండా మనం పరిగెత్తాలి. మన గమ్యము ప్రభువు, మనం చేరుకోవాల్సిన చోటు పరలోకము, నిత్య రాజ్యానికి మనం అందరం వారసులు అవ్వాలంటే సహోదరి సహోదరుడా పరిగెత్తు, ఆపవద్దు. ఆగిపోయే వారంగా మనం ఉండొద్దు, సాగిపోయే వారంగా మనం ఉందాము, జీవితం మనం పొందుకుందాము. పౌలు అంటున్నాడు నీతి కిరీటం ఉందని, మన కొరకు నీతి కిరీటము వాడబారని మహిమ కిరీటాలు మన కొరకు దాసి ఉంచిన మేలు అనేకములు. కాబట్టి ఆ బహుమానాలు మనం అందరం పొందుకుందాము. ఇటు గొప్ప ధన్యత దేవుని భాగ్యము దేవుడు మనకెల్లరికీ దయచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయగల తండ్రి, ఈ మాటల చేత నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఎన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి, ఇదిగోనైనా మేము కూడా పరుగును తుదముట్టించి అయా ఇదిగో నీ గమ్యం చేరుకుని గొప్ప ధన్యత మాకెల్లరికీ దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడుగు పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.